జ్యోతిబా పూలే 199వ జయంతి సందర్భంగా ఒంగోలులోని కొత్త కూరగాయల మార్కెట్ సెంటర్ వద్ద గల పూలే విగ్రహానికి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాలతో కలిసి మంత్రి సత్యకుమార్ యాదవ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ బీసీల సంక్షేమం కోసం ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తెలియజేశారు. సంస్కరణలకు ఆద్యుడు జ్యోతిబా పూలే అని కొనియాడారు. సమాజంలోని అసమానతలు తొలగించేందుకు కృషి చేశారన్నారు. విద్యా వ్యాప్తికి, ముఖ్యంగా మహిళా విద్యా వ్యాప్తికి ఎంతగానో పాటుపడ్డారన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ 200 సంవత్సరాల క్రితం అసమానతలు ఎదుర్కొని వాటిపై పోరాడిన మహోన్నత వ్యక్తి జ్యోతిబా పూలే అన్నారు. మహిళా విద్య కోసం ఆయన చూపిన చొరవ అభినందనీయమన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేస్తుందన్నారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ సంఘ సంస్కర్త జ్యోతిబా పూలే అని కొనియాడారు. మహిళా విద్య ఆవశ్యకతను తెలియజేసి ఆనాడే ప్రోత్సహించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం బీసీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. జ్యోతిబా పూలే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని దామచర్ల పిలుపునిచ్చారు. మేడం సార్ ఒక ఫోటో ప్లీజ్ సార్, ఉండండి ఒక ఫోటో సార్. ఈ దేశంలో సామాజిక సంస్కరణలకి ఆద్యులు, సంఘ సంస్కర్త, ఒక రచయిత, ఒక జర్నలిస్టు, ఈ రకంగా జీవితంలో అనేక కోణాలను ఆవిష్కరించి ఇవాళ భరత జాతి గుర్తించుకునే విధంగా తన జీవితకాలం కృషి చేసిన మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. స్త్రీ విద్య అనేది సమాజానికి ఎంత అవసరమో, సమాజం అభివృద్ధి సాధించాలంటే స్త్రీ విద్య అనేది చాలా అవసరమని 19వ శతాబ్దంలోనే మహాత్మా జ్యోతిబా పూలే గారు గుర్తించారు. కేవలం విద్య మీద దృష్టి పెట్టడమే కాకుండా సమాజంలో ఉంటున్న అసమానతలు తొలగించడం కోసం గలమెత్తి సత్యశోధక సంస్థను స్థాపించి ఈ అసమానతల్ని, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజల్లో, ఎందుకంటే గ్రామాల్లో కానీ అట్టడుగున ఉంటున్న వాళ్ళు బలహీన వర్గాల వారు ఎక్కువ ఉంటున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని సమాజంలో అత్యున్నత స్థానంలో ఉంటున్న 10% మంది సమాజంలో అట్టడుగు స్థానంలో ఉంటున్న బలహీన వర్గాలకు, అణగారిన వర్గాలకి చేయూత అందించడం కోసం P4 తీసుకురావడం దేశంలోనే ఒక వినూత్నమైన కార్యక్రమం. అటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చినందుకు, ప్రజల జీవిత ప్రమాణాలు పెంచుతున్నందుకు నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు, బీసీల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా కేంద్రంలో కూడా ఒక అణగారిన వర్గాలకి అవకాశం, సాధికారత కోసం జ్యోతిబా పూలే గారు ప్రయత్నిస్తే దాన్ని అందిపుచ్చుకొని ఒక బీసీ సమాజానికి సంబంధించిన వ్యక్తి, వాళ్ళ నాయకుడు దేశానికి వరుసగా 3వసారి ప్రధానమంత్రిగా ఉన్నారు. అనేక రకాలైన విప్లవాత్మక నిర్ణయాలు కానీ, నిర్ణయాత్మక చర్యలు కానీ, లేదా సాహసోపితమైన చర్యల కారణంగా ఇవాళ దేశ ప్రజల జీవన గతిలో మార్పులు తీసుకొచ్చారు. జీవన ప్రమాణాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అనేక రకాలైన సంక్షేమ పథకాలు కానీ తీసుకురావడమే కాకుండా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూ ఇవాళ ప్రపంచంలోనే విశ్వనాయకుడిగా ఎదిగే ప్రయత్నం ఇవాళ నరేంద్ర మోడీ గారు చేశారు. ఎక్కడో 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని ఒక బీసీ సమాజంలో పుట్టిన వ్యక్తి ఇవాళ 4వ స్థానాన్ని తీసుకెళ్లి ప్రపంచమంతా భారతదేశం వైపు చూసే దిశగా ప్రయత్నాలు చేశారు. ఈ రకంగా బీసీల కోసం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అణగారిన వర్గాలన్నిటి కోసం, వాళ్ళ సాధికారత కోసం పనిచేస్తుంటే గత 5 సంవత్సరాలు రాజకీయాలు విమర్శ చేయదలుచుకోలేదు, కానీ గుర్తు చేసుకోక తప్పదు. మహాత్మా జ్యోతిబా పూలే గారి 199వ జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషం అండి. దాదాపుగా 200 సంవత్సరాల క్రితం ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక రుగ్మతలు ఉన్నటువంటి పరిస్థితుల్లో జన్మించి వివక్షను కూడా ప్రత్యక్షంగా ఎదుర్కొని వారికి ఉన్నటువంటి వనరుల్లోనే విద్యా వ్యాప్తి, ముఖ్యంగా మహిళా విద్య కోసం ప్రోత్సాహాన్ని ఇవ్వటం, వారి దానిలో కూడా వారి సతీమణిని కూడా విద్యను అభ్యసించేసే విధంగా చేసి ఉపాధ్యాయులుగా చేయటం, సమాజానికి మార్గదర్శకంగా నిలవడం చాలా అభినందనీయ విషయం. వారు విద్య పట్లే కాకుండా రైతుల పట్ల,
రైతు సమస్యల పట్ల ఎనలేని కృషి చేశారు. అదేవిధంగా మూఢాచారాలు ఉన్నటువంటి వాటి మీద కూడా వివక్షని మీద పోరాటం చేశారు. సాంఘిక దురాచారాల మీద కూడా పోరాటం చేయడం జరిగింది. అటువంటి మహనీయులు పుట్టిన తర్వాత దాదాపు 109 సంవత్సరాల తర్వాత కూడా వారి గురించి స్ఫూర్తిగా పొందడం అనేది వారు చేసినటువంటి కృషిని తెలియజేసుకుంటూ ఈరోజు అంబేద్కర్ గారు కూడా వారి స్ఫూర్తిగా ముందుకు వచ్చినటువంటి చరిత్రలో ఉన్నాయి. మన ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు, ఈరోజు ఉన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పార్టీ అలాగే అన్న ఎన్టీఆర్ గారు బీసీల బ్యాకే వెన్నెముకగా తెలుగుదేశం పార్టీ ముందు నడిపించిన విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఆ మహనీయుని యొక్క ఆశయాలకు అనుగుణంగా మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడిందని తెలియజేసుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి. జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి గౌరవ మన డిస్ట్రిక్ట్ మినిస్టర్ గారు, అదేవిధంగా హెల్త్ మినిస్టర్, స్థానిక శాసనసభ్యులు మేయర్ గారు, దెన్ ఏపీ టూరిజం బోర్డు చైర్మన్ అందరూ సమక్షంలో ఈరోజు ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఆయన సోషల్ జస్టిస్ కోసం, సోషల్ ఈక్వాలిటీ, స్త్రీ విద్య కోసం చేసిన మంచి పని ఈరోజు మనము స్మరించుకుంటున్నాము. ఆయన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు జీవితంలో అందరూ కూడా గుర్తుపెట్టుకునే విషయాల్లో మన జ్యోతిరాజ్ పూలేరావు గారు కూడా ఒక రహస్య చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆయన 199 సంవత్సరాలు అయినా కూడా ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు పూలే గారి జయంతులు జరుగుతున్నాయంటే ఆ రోజుల్లో ఆయన చేసిన సేవలు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజుండే పరిస్థితుల్లో కూడా మహిళలు కూడా చదువుకోవాలని, మహిళలకి విద్య కోసం అనేక పాఠశాలలు పెట్టడం కానీ, అదేవిధంగా ఏదైతే సమాజంలో ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా ఆ రోజుల్లో చేయటం కూడా జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి వ్యక్తులు స్ఫూర్తితో మనం అందరం కూడా వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాతే ఈరోజు అన్నీ కూడా బీసీ సంబంధించిన లోన్స్ కానీ, లేకపోతే బీసీకి సంబంధించిన వాళ్ళ కార్యక్రమాలు అన్నింటిలో కూడా ప్రత్యేక దృష్టి కూడా మన ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన స్ఫూర్తితోటి అందరం కూడా మనం ముందుకెళ్ళి ఆయన ఏ విధంగా అయితే ఈరోజు సమాజానికి చేశారో ఈరోజు రాజకీయాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఆ స్ఫూర్తితో మనం ముందుకెళ్లాల్సిన బాధ్యతలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చిన వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు.